రాష్ట్రంలో ముందుకు సాగుతుంది అధ్యక్ష. వారి నాయకుడు గతంలో ఒక చిన్న కథ చెప్పిన అధ్యక్ష. రామాయణంలో రామబాణం వదిలిన తర్వాత అటుపక్క అర్ధాయుషు రాక్షసులు మిగిలిపోయినట్టు అధ్యక్ష. ఆ అర్ధాయుషు రాక్షసులే మళ్ళీ ప్రజల్ని పీడించే కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వాలని నిందించే కార్యక్రమాలు చేపడతాయని చెప్పేసి ఆ అర్ధాయుషు రాక్షసులు స్టోరీ వారి నాయకులు చెప్పిందే. అదే నా స్టోరీని, ఆ కథను, సారాంశాన్ని వారు ఒక్కసారి పునఃసమీక్షించుకోవాలి అధ్యక్ష. ప్రజలు మనందరినీ కోరుకొని ప్రజలు మెచ్చి వారి పక్షాన మనం నిలబడాలని, వారి పక్షాన మనం ప్రశ్నించాలని, వారి పక్షాన మనం పాలసీలు తేవాలని, ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా మనం బలోపేతం చేయాలని సంకల్పంతో మనం చట్టసభలకు మనం పంపిస్తుంటే, చట్టసభలో చర్చను కూడా సజావుగా నడపనీయకుండా మరి ప్రతిదాన్ని రాజకీయంగా వారి స్వార్థాల కోసం రాజకీయాన్ని వాడుకోవడం ఇది సబబు కాదు అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారు, గతంలో గవర్నర్ గారిని కావచ్చు, మొన్న గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు అధ్యక్ష, ఏ మాత్రం సహనం లేకుండా, సహనాన్ని కోల్పోయి వారు ప్రవర్తించిన తీరు ఇది తెలంగాణ యావత్ ప్రజానీకం మరి అసహించుకుంటుంది అధ్యక్ష. అదేవిధంగా చేసిన తప్పును కూడా అంగీకరించుకుంటే క్షమిస్తారు అధ్యక్ష. ప్రజలు చేసిన తప్పుల్ని, గతంలో మా వల్లనే నష్టం జరిగింది, ఆ నష్టాలని మీరు ఈ విధంగా పూడ్చొచ్చు అని చెప్పి మీరు సలహాలు ఇచ్చి ఉంటే అది నిజంగా స్వాగతించే విధంగా ఉండేది. అదే కానీ వారు సహకరించకపోగా రాష్ట్ర పాలనను ప్రతి విషయంలో అడ్డంకిగా, ప్రతి విషయంలో రాద్ధాంతంగా ఈ విధంగా ముందు తీసుకెళ్తే రాష్ట్ర ప్రజల అభివృద్ధి మనోగతాన్ని మనం అవమానించినట్టు ఉంటుంది అధ్యక్ష. వారు ఇచ్చిన ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి, మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్, ముస్లిం సోదరులకు ఇస్తామని చెప్పిన 12% రిజర్వేషన్ అన్ని అటకెక్కిచ్చి వాళ్ళు ఏది చేయకుండానే 10 సంవత్సరాలు ప్రజల్ని మసిబూసి మారేడుకాయలుగా చేసి పాలించి ఈరోజు అన్ని చేస్తున్న, అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మరి ప్రభుత్వాన్ని నిందించడం ఇది వారి అవివేకానికి, వారి రాజకీయ పరిణితికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఏదైనా పాలన, ఏ పదవి ఎవరిది శాశ్వతం కాదు అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు వారి అభివృద్ధి మీదనే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష. సంవత్సర కాలంలోనే ఇన్ని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తుంటే మరి ప్రజలు